స్థాయి హంగు వచ్చిన చోట హై టెన్షన్ కొనసాగింది. పలు చోట్ల రాళ్ల దాడి, లాఠీ చార్జ్ కొనసాగింది. మొత్తం 11 మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఎన్నిక వాయిదా పడింది. తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రబెల్లి పిఏపై దాడి జరిగింది. ఇబ్రహీంపట్నంలో రాళ్ల దాడితో హైటెన్షన్ కొనసాగింది. ఇల్లందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగామ, తొర్రూరులో చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే కోరం ఉన్న చోట్ల, పూర్తి స్థాయిలో స్పష్టమైన మెజార్టీ ఉన్న చోట్ల మేయర్ అలాగే చైర్మన్ల ఎన్నిక సజావుగా జరిగినప్పటికీ హంగు వచ్చిన పలు మున్సిపాలిటీల దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తొర్రూరులో ఎర్రబెల్లి పిఏపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారు. తొర్రూరు మున్సిపల్ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల తోపులాట జరిగింది. ఇరు వర్గాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి పిఏపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడంతో టెన్షన్ క్రియేట్ అయింది. ఇక ఈ నేపథ్యంలో మున్సిపాలిటీల వద్ద పోటాపోటీగా నినాదాలు చేసిన పరిస్థితి. ఇక జనగామలో అదే పరిస్థితి. జనగామ రాజకీయాలు కూడా దాదాపుగా ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా అటు సిరిసిల్లలో కూడా ఇదే కన్ఫ్యూజన్ కొనసాగింది. చాలా చోట్ల రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయంపై కూడా రాళ్ల దాడి జరిగింది. కార్యాలయం వెనుక నుంచి రాళ్లు విసడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఆఫీస్ దగ్గర కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కూడా రేపటికి వాయిదా పడ్డ పరిస్థితి. ఇక చాలా చోట్ల ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఎన్నికల సంఘం వాయిదా వేసిన పరిస్థితి కనబడుతోంది. మా ప్రతినిధి శ్రవణ్ జాయిన్ అవుతున్నారు. శ్రవణ్, హంగు వచ్చిన చోట చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ టెన్షన్ క్రియేట్ అయింది. సో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ గొడవలు జరిగాయి, ఏ ఏ ప్రాంతాల్లో ప్రస్తుతం ఎన్నికల సంఘం ఈ పురపాలక చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎంపిక పద్ధతిని వాయిదా వేశారు. మళ్ళీ అవి ఎప్పుడు జరగబోతున్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం? రాష్ట్ర వ్యాప్తంగా 11 మున్సిపాలిటీలు, 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన ఎన్నికలు ఇటీవలే ముగిశాయి. అయితే ఇవాళ మేయర్, డిప్యూటీ మేయర్ తో పాటు చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించిన ఎన్నికని స్పెషల్ మీటింగ్ నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. సో దాదాపుగా అన్ని చోట్ల ఇబ్బందికర పరిస్థితులే ఉత్పన్నమయ్యాయి. నిజామాబాద్, కరీంనగర్ తో మొదలు పెడితే ఇటు ఇబ్రహీంపట్నం, జనగాం, తొర్రూర్, ఇట్లా అన్ని మున్సిపాలిటీల్లో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కొన్ని చోట్ల బీఆర్ఎస్ తో కూడా జతకట్టినటువంటి పరిస్థితి. కామారెడ్డిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ జతకట్టాయి. దాంతో పాటు ఇతర నిజామాబాద్ లో ఎంఐఎం తో కాంగ్రెస్ పార్టీ జతకట్టింది. ఇట్లా అక్కడ స్థానికంగా ఉన్న ఇండిపెండెంట్ తో కలిపి ఇతర పార్టీలతో కలిపి మున్సిపల్ చైర్పర్సన్లు కైవసం చేసుకున్నప్పటికీ కూడా 11 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. ఇల్లెందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగాం, తొర్రూరు. జనగాంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నిక వాయిదా పైన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన బయట కూర్చొని అధికార పార్టీకి అనుకూలంగా అధికారులు వ్యవహరిస్తున్నారు, ఎందుకు వాయిదా వేశారు అనేటువంటి అంశంపై ఆయన తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సో అధికారులు చెప్తున్నటువంటి అంశం ప్రకారం కోరం లేకుంటే ఈ ఎన్నిక వాయిదా పడింది. సో నెక్స్ట్ రోజు అంటే రేపటికి ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ సంబంధించిన ఎన్నిక ఉండబోతుంది. ఇవాళ క్యాన్సిల్ అయింది కాబట్టి రేపు ఖచ్చితంగా ఈ 11 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి స్పెషల్ మీటింగ్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఇబ్రహీంపట్నంలో మాత్రం ఒక కార్పొరేటర్ కిడ్నాప్ అవ్వడం అనేది తీవ్ర కలకలం రేపుతుంది. ఆ కార్పొరేటర్ కి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా మున్సిపాలిటీ కార్యాలయంలో, దాని తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం పెద్ద ఎత్తున నిరసనకి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఇక జహీరాబాద్ లో కూడా దాదాపు అట్లాంటి పరిస్థితి ఉత్పన్నమైంది. తొర్రూరు, డోర్నకల్, ఇంద్రేశంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులే ఉత్పన్నమయ్యాయి. ఇల్లెందు, సుల్తానాబాద్, కాగజ్ నగర్, కేతనపల్లిలో కోరం లేకపోవడం వల్ల ఈ మీటింగ్స్ వాయిదా వేయడం జరిగింది. సో అంటే ఏ పార్టీకి పూర్తి స్థాయిలో మెజారిటీ లేకపోతే మిగతా పార్టీలకు సంబంధించిన ఆ కార్పొరేటర్లను కావచ్చు లేదా ఇండిపెండెంట్ గా గెలుపొందినటువంటి అభ్యర్థులను తమ పార్టీ వైపు తిప్పుకోవడం, మేయర్ లేదా చైర్పర్సన్ లేదా వైస్ చైర్పర్సన్ సీటు కైవసం చేసుకోవడం అనేది చూస్తూనే ఉన్నాం. సో కొన్ని సయోధ్య కుదరకపోవడం, సయోధ్య కుదిరినప్పటికీ కూడా వాళ్ళకి ఇస్తామన్నటువంటి చైర్పర్సన్ హోదా కానీ, వైస్ చైర్పర్సన్ హోదా కానీ, లేకపోతే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇస్తామన్నటువంటి ప్రయారిటీ అంశంలో కొంత క్లారిటీ రాకపోవడంతో ఆయా పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ఇండిపెండెంట్ కార్పొరేటర్లు కూడా పలువురు మీటింగ్ హాజరు కాకపోవడంతో ఇవాళ కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన స్పెషల్ మీటింగ్ చైర్మన్, వైస్ చైర్మన్ కి సంబంధించిన ఎన్నిక
వాయిదా పడింది. సో ఓవరాల్ గా మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరిగి ప్రశాంతంగానే ముగిశాయి, కౌంటింగ్ ప్రశాంతంగానే ముగిసింది. కానీ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ కి సంబంధించిన ఎన్నికనే తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీశాయి. ప్రతి చోట కూడా ఎక్కడైతే స్పెషల్ మీటింగ్ జరిగిందో ప్రతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వందలాది మంది పోలీసుల బందోబస్తు మధ్య ఈ స్పెషల్ మీటింగ్ జరిగింది. కొన్ని చోట్ల నిజామాబాద్, కరీంనగర్ లో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు కూడా అక్కడ మేయర్ కి సంబంధించినటువంటి ఎన్నిక, డిప్యూటీ మేయర్ కి సంబంధించిన ఎన్నిక కూడా కరీంనగర్, నిజామాబాద్ లాంటి పెద్ద కార్పొరేషన్ లో కూడా పూర్తయింది. కానీ చిన్న మున్సిపాలిటీలు ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి ఇబ్రాహీంపట్నం, కాగజ్ నగర్, కేతనపల్లి, జహీరాబాద్, జనగాం, తొర్రూర్, ఇల్లందు, సుల్తానాబాద్ లాంటి మున్సిపాలిటీల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. చాలా అంటే కొంత రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి చాలా అగ్రెసివ్ గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బిహేవ్ చేయడం, కొంత పోలీసులకు లాఠీలకు పని చెప్పడం, కొంతమంది కార్పొరేటర్లు మాయం అవ్వడం, కొంతమంది కిడ్నాప్ అయ్యారనేటువంటి ఫిర్యాదులు రావడం, ఇవన్నీ నేపథ్యంలో 11 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నిక, చైర్పర్సన్ కి సంబంధించిన ఎన్నిక వాయిదా పడింది. రేపు 11 మున్సిపాలిటీలకు సంబంధించిన ఎన్నిక రేపు జరగబోతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. సో వరంగల్లో తొర్రూరు మున్సిపాలిటీలో ముఖ్యంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక తొర్రూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎవరనేది డ్రా ద్వారా తేలే అవకాశం కనిపిస్తోంది. ఎక్స్ అఫిషియో ఓట్లతో బలాబలాలు సమానమయ్యాయి. కడియం కావ్య ఎక్స్ అఫిషియో నమోదుపై చట్టపరంగా వెళ్తామంటూ బీఆర్ఎస్ చెప్తోంది. తొర్రూరులో ఎంపీ కావ్యకు ఎక్స్ అఫిషియోపై అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలిసి ఫిర్యాదు చేయనుంది. వరంగల్లో ఎక్స్ అఫిషియోగా ఉన్న ఎంపీ కావ్యకు తొర్రూరులో ఎలా ఓటు నమోదు చేస్తారంటూ బీఆర్ఎస్ ప్రశ్నించింది. మొదట తిరస్కరించి మళ్లీ ఇచ్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది. క్యాంపుల నుంచి ప్రమాణ స్వీకారం కోసం ఇటు జనగామ మున్సిపల్ కేంద్రం వద్దకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరుకోవడంతో పోలీసులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. 28వ వార్డు కౌన్సిలర్ను కిడ్నాప్ చేశారంటూ ఆమె మరిది కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదైందంటూ డీసీపీ రాజమహేంద్ర బస్సులో కౌన్సిలర్లతో ఉన్న ఎమ్మెల్యే పల్లాతో చెప్పారు. ఆమెను వదిలి వెళ్లాలని కోరారు. ఈ నేపథ్యంలో డీసీపీకి అలాగే పల్లా రాజేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. జనగామ మున్సిపాలిటీలో రాజకీయాలు ఉత్కంఠగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. మరోవైపు ఇటు సిరిసిల్ల మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం కూడా రసాభాసగా నెలకొంది. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్గా బుర్రా నారాయణ పేరును కేటీఆర్ ప్రకటించారు. అయితే ఎన్నికల సమయంలో సీల్డ్ కవర్లో బుర్రా నారాయణ పేరు లేకపోవడంతో పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీల్డ్ కవర్లో చైర్మన్గా కళాచక్రపాణి, వైస్ చైర్మన్గా సందీప్ పేర్లు ఉన్నట్లు సమాచారం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. చైర్మన్, వైస్ చైర్మన్ పేర్లు ఇంకా ఖరారు చేయకపోవడంతో ఎన్నిక వాయిదా వేశారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రమాణ స్వీకారానికి కౌన్సిలర్లతో వచ్చిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆయన కౌన్సిలర్లతో కలిసి రహదారిపై బైఠాయించారు. కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగి సుమన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు ఎన్నికను అధికారులు రేపటికి వాయిదా వేశారు. ఇక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఆఫీస్పై రాళ్ల దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కార్యాలయం వెనుక నుంచి రాళ్లు విసరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా హంగు ఏర్పడ్డ చోట ఇంకా టెన్షన్ వాతావరణం క్రియేట్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రాంతాల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేసినట్లుగా ప్రకటించింది. పూర్తిస్థాయి కోరం ఏర్పడిన తర్వాత పరిస్థితులు సర్దుమణిగాక ఈ ఎంపిక ప్రక్రియ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. Let's go.